ఓకే. నమస్కారం అందరికీ. ముందుగా నా జ్ఞాన గురువైనటువంటి వంశీకిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ధ్యాన గురువైనటువంటి సుభాష్ అత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ సెషన్‌లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనము గత సెషన్‌లో ఎక్కడ ఆపాము అంటే సీతాదేవి యొక్క విద్యాభ్యాసం. ఆమె విద్య నేర్చుకునే క్రమంలో మనం ఎక్కడ ఆపామంటే పేజ్ నెంబర్ 75లో ఆపాము. ఆమె అంటే చిన్నప్పటి నుంచి తన తండ్రి గారితో అనేక ఆశ్రమాలకు వెళ్ళేది అనమాట. అక్కడ ఎంతో ఋషులు ద్వారా ఎంతో నేర్చుకునేది. అంతేకాకుండా వాళ్ళకి ఆశ్చర్యాన్ని కూడా కలిగించేదనమాట. అంటే తాను నిద్రలో చూసిన దాన్ని బట్టి ఆమె అడవిలోకి వెళ్ళి ఏ ప్రాణి అయితే గాయపడిందో ఆ ప్రాణికి సహాయం చేయడానికి ఆమె వెళ్ళేదనమాట. అలా వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ ఉండేది. అంటే విద్య నేర్చుకునేటప్పుడే తను ఆల్రెడీ ఎంతో జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తిగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. అంటే తను ఆల్రెడీ అన్నీ నేర్చేసుకుంది. కానీ మరి విద్య నేర్చుకోవాలి కదా! భౌతిక రూపం తీసుకున్నప్పుడు అంటే తను జగన్మాత కదా! తనకన్నీ తెలుసు. కానీ మరి భౌతిక శరీరాన్ని దాల్చిన తర్వాత తను విద్య నేర్చుకోవాలి. మరి అందుకని తన తండ్రితో పాటు తాను కూడా అనేక ఋషుల ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని తీసుకునేదనమాట. అలా తండ్రితో పాటు ఎప్పుడు కూడా వెళ్తూ ఉండేది. ఓకే. అయితే ఒకరోజు తను ఎక్కడ నిలబడింది? ఎక్కడికి వెళ్ళింది? నది దగ్గరికి వెళ్ళింది. హడావుడిగా నది దగ్గరికి వెళ్ళిందనమాట. అయితే తను మీనాక్షి చూసేసరికి గదిలో లేదు. సీత ఏమైంది? ఎక్కడికెళ్ళిందని చూసేసరికి ఆమె నది దగ్గర కనిపించిందనమాట. నదితో మాట్లాడుతూ ఉంది. ఎందుకు నువ్వు అలా చేశావు? అనేసి తను నదితో కోపంగా మాట్లాడడం చూసిందనమాట. చూసి తను అడుగుతుంది. ఎందుకమ్మా ఇక్కడికొచ్చావు అంటే, గత రాత్రి ఈ నది ఒక ఎద్దుని బలి తీసుకుంది. ఇప్పుడు ఆ రైతు ఏం చెయ్యాలి? ఆయన తన పొలాలు ఎలా దున్నుతాడు? అది సరైన పని కాదు కదా! అనేసి ఆమె నదితో మాట్లాడుతుంది. అయితే మీనాక్షి అడుగుతుందనమాట. ఇది నీకు ఎలా తెలుసు మాత అని. దానికి నేను దాన్ని కళ్ళలో చూశాను. అది ఎంతో స్పష్టంగా ఉంది. ఆ ఎద్దు అటు ఇటు తిరుగుతూ నీరు తాగడం కోసం వచ్చింది. కానీ ఆ జంతువును దూరంగా లాగివేసింది. ఇప్పుడు ఆ రైతు విచారగ్రస్తుడై ఉండి ఉంటాడు. అంటే ఆమె చెప్తుందనమాట. నేను కల్లో చూశానది. ఎంతో స్పష్టంగా కనబడింది. ఆ ఎద్దు అటు ఇటు తిరుగుతూ నీరు తాగడం కోసం నది దగ్గరికి వెళ్ళింది. ఆ జంతువుని నది లాగేసుకుంది లోపలికి. కాబట్టి ఆ ఆ ఎద్దు ఎవరిదో ఆ రైతు చాలా బాధపడుతూ ఉంటాడు కదా! ఇప్పుడు అనేసి అంటుందనమాట. గత రాత్రి తీవ్రమైన వాన కురిసింది. బహుశా ఆ ఎద్దు కాలు జారి ఉంటుంది. అది నది తప్పిదం కాకపోవచ్చు అన్నాను నేను. నాకు నదిని వెనకేసుకొని రావాల్సిన అవసరం ఏముందో తెలియకుండానే. అయితే మీనాక్షి నదిని వెనకేసుకొస్తుందనమాట. పాపం నది తప్పేం లేదు. అంటే నిన్న రాత్రి బాగా వర్షం కురిసింది కదా! కాబట్టి బహుశా ఆ ఎద్దు దారి తప్పిపోయి కాలు జారి దాంట్లో పడి ఉంటుంది అనేసి నదిని వెనకేసుకొచ్చిందనమాట. నది తప్పేముందిది? నది లాగేసుకుందనేసని అంటున్నారు. బహుశా అదే దారి తప్పిపోయి జారిపోయి పడి ఉంటుంది అనేసి నదిని వెనకేసుకొస్తుందనమాట. నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు మీనాక్షి. అయినప్పటికీ మనము ఇప్పుడు ఆ రైతుకు సహాయం చేయాలి. అయితే నువ్వు చెప్పేది కూడా కరెక్టే ఉండొచ్చు.
ఆర్ ఆర్ ఎత్తే కాళ్ళు జారి పడిపోయి ఉండొచ్చు. కానీ మనము ఇప్పుడు ఆ రైతుకి సహాయం చేయాలి. ఆ ఎద్దు చనిపోవడం వల్ల రైతు ఎంతో బాధపడుతూ ఉంటాడు కదా! అతను పొలం ఎలా దున్నుతాడు? దున్నలేడు కదా! ఎద్దుంటేనే దున్నగలడు గదా! కాబట్టి మనము సహాయం చేయాలనేసి అంటుందనమాట. మేము రాజప్రసాదానికి తిరిగి రాగానే సీత మహారాజుకు జరిగిందంతా చెప్పి, ఆ రైతుకు కొత్త ఎద్దును తెచ్చివ్వమని నొక్కి చెప్పింది. కానీ ఆ రైతుని ఎక్కడ పట్టుకుంటాం? ఆయన కొంత వేళాకోళంగా అడిగారు. అయితే ఆహ్, రాజప్రసాదంకి తిరిగొచ్చిన తర్వాత సీత ఏం చేసింది, మహారాజు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పిందనమాట. చెప్పి ఆ రైతుకి ఒక కొత్త ఎద్దుని ఇద్దాము అనేసి చెప్పిందనమాట. మరి సరే బానే ఉంది. ఆ రైతు ఎక్కడుంటాడు? మనకెట్లా తెలుస్తుంది? నువ్వు కలలో చూసావు కదా! అనేసి వేళాకోళంగా అంటాడనమాట. నేను అతన్ని కనుక్కుంటాను అని ఆమె స్థిరంగా చెప్పింది. దాంతో మహారాజు నన్ను జంతు సంరక్షకుడుగా ఉన్న కిరణ్ వద్దకు వెళ్లి అతనితో ఒక ఎద్దును తీసుకురమ్మని చెప్పారు. అయితే అప్పుడు ఏం చేశాడు మహారాజు, ఆమె నేను కనుక్కుంటాను. అతనికి ఇవ్వాల్సింది ఎద్దుననేసి నేను చెప్పేసరికి మీనాక్షిని ఎక్కడికి పంపించాడు? కిరణ్ అనే జంతు సంరక్షకుడిగా. అంటే రాజప్రసాదం యొక్క జంతుశాలలో జంతువులను చూసుకునే ఒక వ్యక్తి దగ్గరికి ఆమెని పంపించాడన్నమాట. అతని పేరేంటి? కిరణ్. అతని దగ్గరికి వెళ్లి ఒక ఎద్దుని తీసుకొని రమ్మని చెప్పు అనేసి మీనాక్షిని పంపిస్తాడన్నమాట. కిరణ్ కూడా నాకులాగే పాతకాలం నుండి పాతకాలం నుండి ఉన్న పరిచారకుడు. అంటే ఈ కిరణ్ కూడా ఎన్నో రోజులుగా వాళ్ళ తాత ముత్తాతల నుండి అక్కడే పనిచేస్తున్నారనమాట. కాబట్టి చాలా పాత పరిచారకుడే. వాళ్ళ నాన్న కూడా మా నాన్నలాగే పరివార కృత్యాల్లో పనిచేసేవాడు. అతను జంతువులను చాలా శ్రద్ధగా చూస్తాడని పేరు పడ్డాడు. ఈ కారణం వల్ల సీతకు అతనంటే చాలా ఇష్టం. అతను ఏదో ఒక జంతువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నప్పుడు ఆమె అతని పక్కనే కూర్చొని ఒక జంతువు తీవ్రంగా జబ్బు పడినప్పుడు ఏం చేయాలో చెప్పేది. నేను కూడా నాకు అవకాశం దొరికినప్పుడు అక్కడ కూర్చొని అతన్ని చూడటం ఇష్టపడేదాన్ని. అతను వాటితో తమ పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడేవాడు. కిరణ్ తన ముఖం వల్ల కంటే పద్ధతుల వల్ల ఆకర్షణీయంగా కనబడేవాడు. అతను నాకులాగా నల్లటి వాడే కానీ అయితే అనేక గంటల పాటు ఎండలో గడపడం వల్ల ఆ విధంగా ఉన్నాడని అనుకున్నాను. మా ఇద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం ఉంది. మేము మాట్లాడుకున్నది చాలా తక్కువే అయినా మేమ మీ ఇద్దరము మొహమాటస్తులమే. అయినా అది ఉంది. అయితే ఆ కిరణ్ ఎలా ఉంటాడట? చాలా ఆహ్, ప్రత్యేక శ్రద్ధ చూపేవాడనమాట జంతువుల పట్ల. ప్రతి జంతువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాన్ని బాగోగులు చూసుకునేవాడనమాట. కాబట్టి ఏదైనా జంతువు జబ్బు పడినప్పుడు ఆహ్, దానికి ఏం చేయాలో, ఉపచారం ఏం చేయాలో సీత దగ్గరుండి చెప్పేదనమాట. అవకాశం దొరికినప్పుడల్లా అక్కడ కూర్చొని ఆహ్, మీనాక్షి కూడా దాన్ని చూస్తూ ఉండేదనమాట. అతను ఎలా మాట్లాడేవాడు జంతువులతోటి? మనుషులతో మాట్లాడినట్టుగా తమ పిల్లలతో, తమ బిడ్డలతోటి ఎలా మాట్లాడతారు? అలా మాట్లాడేవాడంట. అలా మాట్లాడడం వల్ల అతని ముఖం కంటే, అతని పద్ధతుల వల్ల అతను ఆకర్షణీయంగా కనిపించేవాడట. ఓకే. నెక్స్ట్ మహత కోసం కిరణ్ ఏదైనా చేస్తాడు. నేను అతనితో ఆమె కల గురించి చెప్పగానే, మా ఎద్దులలో ఒకదానిని మహారాజు వద్దకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతను నాతో చెప్పాడు. మహారాజు, సీత, కిరణ్ మరి ఆ ఎద్దు నది వద్దకు వెళ్తూ ఒక్కొక్క రైతును రాత్రి మీరెవరైనా ఎద్దును పోగొట్టుకున్నారా అని అడగసాగారు. ఎవ్వరు అవును అనలేదు. అయితే మాత ఏం చేసింది? సరే కిరణ్ తీసుకొనొచ్చాడనమాట ఒక ఎద్దును. వాళ్ళ హ్మ్. జంతుశాలలో ఉన్న ఒక ఎద్దుని తీసుకొనొచ్చాడు. కిరణు, ఎద్దు, మాత, మహారాజు ఈ నలుగురు కూడా ఆ నది దగ్గరకు వెళ్లి అక్కడున్న రైతులను అడుగుతున్నారనమాట. మీరు న గత రాత్రి అంటే నిన్న రాత్రి ఎవరైనా ఎద్దును పోగొట్టుకున్నారా అనేసి అందరిని అడుగుతూ వె వెళ్తున్నారనమాట. ఎవ్వరు కూడా అవును అని అనలేదనమాట. సీత బహుశా నువ్వు చూసింది వట్టి కలే అయ్యుంటుంది. అందరి ఎద్దులు సురక్షితంగానే ఉన్నాయి అన్నారు మహారాజు.
కొంతసేపటి తర్వాత లేదు అని ఆమె నిశ్చయంగా చెప్పింది. అది సత్యమని నాకు తెలుసు. వాళ్ళు నది ఒడ్డున మరింత ముందుకు నడిచారు. ఎట్టకేలకు తన ఎద్దును కోల్పోయిన విచారంతో ఉన్న రైతును చేరుకున్నారు. ఆ రైతుకు కొద్దిపాటి పొలం ఉంది. దానిని దున్నటానికి 2 ఎద్దులున్నాయి. వాటిలో ఒకటి కనబడకపోవడం అతనికి ఎంతో నష్టం కలిగిస్తుంది. అయితే ఆహ్, మహారాజు అన్నాడనమాట. అందరూ లేదు లేదని అంటున్నారు. ఆహ్, ఎ మీరు పోగొట్టుకున్నారా ఎద్దుననేసి అడిగేసరికి అందరూ లేదు లేదనే ఆన్సరే ఇచ్చారనమాట. అప్పుడు అడిగాడు మహారాజు. సీతను బహుశా చూసింది కలే కావచ్చు. ఉట్టి కలే కావచ్చు. అందరి ఎద్దులు కూడా సురక్షితంగా ఉన్నాయి అనేసి అన్నాడనమాట. అప్పుడు సీత ఏమంది, "లేదు. నేను చూసింది సత్యమే" అని నిశ్చయంగా అంటే, నిశ్చయంగా అంటే ఖచ్చితంగా నేను చూసింది నిజం. ఇది సత్యము అని ఆమె చెప్పిందనమాట. అప్పుడు వాళ్ళు నది ఒడ్డున ఇంకొంచెం ముందుకు వెళ్లారు. ఇంకొంచెం ముందుకు వెళ్లి ఆహ్, వెళ్ళేసరికి అక్కడ విచారంతో అంటే ఎద్దు పోయింది గదా! బాధతో, దిగులుతో ఉన్నాడు ఒక రైతు. అతను 2 ఎద్దులు కొంచెం పొలం కలిగి ఉన్నాడు అన్నమాట. దాన్ని దున్నడానికి 2 ఎద్దులుండేటియి. అందులో ఒకటి కనబడకపోయేసరికి అతను విచారంతో, దిగులుతో, బాధతో కూర్చొని ఉన్నాడు. అతన్ని వీళ్ళు చూసారన్నమాట. మహారాజు తన కోసం కొత్త ఎద్దును తీసుకురావడం చూసినప్పుడు కృతజ్ఞతతో ఆయన పక్కన కూలబడ్డాడు. ఆ రైతేం చేశాడు, మహారాజు తన కోసం ఎద్దును తీసుకురావడం చూసి కృతజ్ఞత భావంతో ఆయన పక్కన కూర్చున్నాడన్నమాట. అయితే మహారాజు ఆ గొప్పతనం నాది కాదు. సీత ఇక్కడకు రావాలని పట్టుబట్టింది. ఆమె రాత్రి నీ ఎద్దు కొట్టుకుపోవడం చూసింది. ఆమె నుండి అది బహుమతిగా స్వీకరించు అని చెప్పారు. అయితే మహారాజు ఏమన్నారు? మహారాజు తీసుకొచ్చాడు అనేసి అతను కృతజ్ఞతా భావంతో అతని దగ్గర కూలబడ్డాడు కదా! కృతజ్ఞతా భావంతో. అయితే అప్పుడు మహారాజు ఎంతో హ్మ్. సహృదయంతో చెప్పడమట. ఈ గొప్పతనం నాది కాదు. అంటే ఎవరైనా మీరు చాలా గొప్పవాళ్ళన్నప్పుడు, ఆ పని నేను చేసింది కాదనేసి చెప్పరు. దాన్ని స్వీకరిస్తారు ఎవరైనా గాని. కానీ మహారాజు అలా స్వీకరించలేదు. స్వీకరించకుండా ఈ గొప్పతనం నాది కాదు, సీతది. ఇక్కడికి రావాలని పట్టుబట్టింది సీత. నీ ఎద్దును రాత్రి నదిలో కొట్టుకుపోవడం సీత చూసింది. కాబట్టి అది ఆమె దగ్గర నుంచి బహుమతిగా తీసుకో అనేసి మహారాజు చెప్పాడన్నమాట. అంటే వేరే వాళ్ళు చేసింది కూడా మనం చేసిందిగా గొప్పగా చెప్పుకుంటాం. ఎవరైనా పొరపాటుగా చెప్పినా కూడా మనం కాదని తిరస్కరించం. ఎందుకని? మనము మనలో ఆ స్వార్థం అనేది ఉంటుంది. కానీ నిస్వార్థంగా ఇది నేను చేసింది కాదు. ఇది నా గొప్పతనం కాదు అనేసి చక్కగా తిరస్కరించారనమాట రాజు. ఆహ్, ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత నేను సీతను నది పక్కన మళ్ళీ చూసాను. మీనాక్షి ఎక్కడ చూసింది మళ్ళీ సీతని నది పక్కన మళ్ళీ చూసిందనమాట. అయితే ఈసారి ఆమె కోప్పడుతున్నట్టుగా లేదు. విచారపడుతున్నట్టు ఉంది. అయితే ఈసారి ఎలా ఉంది తను? కోప్పడుతున్నట్టుగా లేదు. నదిని తిడుతూ కనిపించింది గదా ఫస్టు. అలా కోప్పడుతున్నట్టుగా కాకుండా విచారంతో, దిగులుతో ఉన్నట్టుగా కనిపించిందనమాట. తాను కఠినంగా మాట్లాడినందుకు నదిని క్షమాపణలు కోరడానికి వచ్చింది. అయితే తాను అంతకుముందు నదితో కఠినంగా మాట్లాడింది కదా! దానికి క్షమాపణ చెప్పడానికి వచ్చినట్లుగా కనిపించిందనమాట. నేను ఆమె పక్కన కూర్చొని ఉండగా నదిలో నుండి ఒక కాంతి పైకి రావడం చూశాను. అది నీళ్ల చుట్టూ కొన్ని నిమిషాలు తిరిగి మళ్ళీ లోతుల్లోకి అదృశ్యమైంది. అది కనబడడం వల్ల సీత తేలిక పడింది. చేతులు జోడించి నేను అర్థం చేసుకున్నాను అని గుసగుసలాడింది. అయితే అప్పుడు ఆమె ఏం చేసింది నది పక్కన సీత పక్కన కూర్చుందనమాట. కూర్చున్నప్పుడు ఆమె ఏం గమనించింది? నీళ్ళలోంచి ఒక కాంతి పుంజము బయటికి రావడము. అది ఆ నీళ్ల పైన కొద్దిసేపు తిరిగి మళ్ళీ లో లోపలికి ఆహ్, మాయమవ్వడం అనేది ఆమె చూసిందనమాట. అప్పుడు అది కనిపించినప్పుడు సీత చేతులు జోడించి నేను అర్థం చేసుకున్నాను అనేసి అందనమాట. అది అదేంటి నేను ఆశ్చర్యంగా అడిగాను. అది నదీ దేవత. ఆమె అందమైన రూపం నీకు కనపడిందా? అని అడిగిందనమాట.
అయితే ఆ కాంతి పుంజము అదేంటి అనేసి ఆమె ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి. అప్పుడు సీతాదేవి ఏమంది, "అది నదీ దేవత. ఆమె అందమైన రూపం నీకు కనపడిందా? నువ్వు చూసావా?" అనేసి అడిగిందనమాట. "లేదు మాత, నేను కేవలం కాంతి పుంజాన్ని మాత్రమే చూసాను. నేను తన రూపాన్ని చూడలేదు. కాంతిని మాత్రమే చూసాను" అనేసి అంటుందనమాట. ఆమె నాకు మరణం అనేది జీవితంలో ఒక భాగమని, ఆ ఎద్దు తన శరీరాన్ని వదిలి వేరే శరీరం ధరించే సమయం ఆసన్నమైంది కనుక ఆ ఎద్దును తీసుకున్నాను. మరణం గురించి విచారపడకూడదు. మరణం లేకపోతే జననం లేదు అని చెప్పింది. నేను ఆమెతో మాట్లాడిన విధానానికి ఎంతో విచారపడుతున్నాను అని అందనమాట. అయితే సీతాదేవి అంటుంది, "ఆ నదీ దేవత నాకు మరణం గురించి చెప్పింది. అది జీవితంలో ఒక భాగం. పుట్టుక ఎలా అయితే ఉందో మరణం కూడా ఒక భాగమే జీవితంలో. ఆ ఎద్దు తన శరీరాన్ని వదిలేసి వేరే శరీరం దాల్చే సమయం ఆసన్నమైంది కాబట్టి కనుక ఆ ఎద్దును తీసుకున్నాను. మరణం గురించి బాధపడొద్దు అనేసి నాకు చెప్పింది. మరణం లేకపోతే జననం కూడా లేదు. కాబట్టి నువ్వు విచారపడకు అనేసి నాకు ఆహ్, బోధించిందనేసి చెప్తుందనమాట. దానికి నేనెంతో విచారపడుతున్నాను. నదితో అంతకుముందు ఎంతో కఠినంగా మాట్లాడాను కదా! అందుకు దుఃఖపడుతున్నాను, విచారపడుతున్నాను అనేసి అంటుంది. మాత రైతు యొక్క దుఃఖం మీ హృదయాన్ని కదల్చి వేసిందని ఆమె అర్థం చేసుకోగలదని నాకు తెలుసు. అయితే అప్పుడు మీనాక్షి ఓదారుస్తుందనమాట. మాత, నువ్వు అలా ఎందుకు మాట్లాడవు? రైతు యొక్క దుఃఖాన్ని చూసి నువ్వు కదిలిపోయి ఉంటావు. అందుకే అలా మాట్లాడవని ఆ నది అర్థం చేసుకుంటుంది అనేసి చెప్తుందనమాట. అవును. అందుకే ఆవిడ నన్ను ఇక్కడికి పిలిచింది. ఆమెను మళ్ళీ నేను ప్రశ్నించాను అంది లేవబోతూ సీత. అవును. నిజమే. ఆమె నా మనసుని అర్థం చేసుకుంది. నేనెందుకు అట్లా మాట్లాడానో అర్థం చేసుకుంది. అందుకే నన్ను ఆవిడ ఇక్కడికి పిలిచింది అని నేను ఆమెను ప్రశ్నించాను అంది లేవబోతూ. మరణం గురించి ఆమె చెప్పింది సత్యమే. అయితే ఇది చాలా కష్టమైన పాఠం మాత. అయితే మీనాక్షి అంది, నిజమే మాత. మరణం గురించి ఆమె చెప్పింది సత్యమే. మరణం అనేది ఒక భాగం. మరణం లేకపోతే మళ్ళీ జీవితం లేదు కదా! ఆమె కరెక్ట్ చెప్పింది. కానీ అది చాలా కష్టమైన పాఠం. ఎవరైనా మరణాన్ని జీర్ణించుకోలేరు కదా! ఆహ్, ఎవరైనా పుడితే చాలా హ్యాపీగా ఫీలవుతారు. కానీ ఎవరైనా మరణిస్తే చాలా దుఃఖిస్తారు, విచారపడతారు కదా! మరణం కూడా ఒక వరం లాంటిది. కాబట్టి ఆహ్, అది సత్యము. దాన్ని జీర్ణించుకోవడం అనేది చాలా కష్టమైన పాఠం అనేసి మీనాక్షి అంటుంది. అప్పుడు ఆహ్, సీత ఆమె నన్ను చూడటానికి వెనక్కి తిరిగింది. కొన్ని నిమిషాల పాటు ఆలోచనలో పడి, "మీ నాన్న చనిపోయిన తర్వాత నువ్వు చాలా కాలం బాధపడ్డావు కదా మీనాక్షి" అని అడిగింది. ఆమెకు ఏం చెప్పాలో నాకు తెలియక తల ఊపాను. అయితే అప్పుడు నిన్ను నువ్వు నిందించుకున్నావు కదూ! అయితే ఆహ్, మీనాక్షి అలా మాట్లాడేసరికి సీత ఆమె వెనక్కి తి సీత ఆమెను చూసిందనమాట వెనక్కి తిరిగి. కొద్ది ని నిమిషాల ఆలోచనలో ఉండిపోయి, "మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు కూడా చాలా బాధపడ్డావు కదా మీనాక్షి" అనేసి అడిగిందనమాట. ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు మీనాక్షికి. అవును అనేసి తల ఊపిందనమాట. నువ్వు నిందించుకున్నావు కదా మీ నాన్న చనిపోయినప్పుడు" అనేసి అడిగిందనమాట. "అది మీకు ఎలా తెలుసు మాత?" నేను ఆశ్చర్యంగా అడిగాను. అయితే అప్పటికి సీత జన్మించలేదు కదా! మరి సీతకెలా తెలుసు? అనేసి ఆమె ఆశ్చర్యంగా అడిగిందనమాట. "అది నీకెలా తెలుసు మాత" అనేసి. ఆమె నవ్వింది. "నువ్వు ఇప్పటికీ ఇంకా కొంత విచారపడుతూనే ఉన్నావు. కానీ అలా ఉండకూడదు. ఆయన మరణంతో నీకు ఏ సంబంధము లేదు. ఆయనకు వెళ్ళిపోయే సమయం వచ్చింది. దానిని ఎవరూ ఆపలేరు." అయితే ఆమె నవ్వి, "నువ్వు ఇప్పటికీ ఇంకా కొంత విచారపడుతూనే ఉన్నావు కదా! కానీ అలా ఉండకూడదు. ఆయన మరణంతో నీకు ఎటువంటి సంబంధం లేదు.
ఆయనకు వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి దాన్ని ఎవరు ఆపలేరు అనేసి ఆమె వివరిస్తుందనమాట. ఈ సంభాషణ చాలా క్లుప్తంగాను, సహజంగాను, వాస్తవాన్ని వ్యక్తీకరించినట్లుగాను ఉన్నా అది నాపై ప్రగాఢ ప్రభావం చూపింది. మా తండ్రి మరణం గురించి నేను ఎక్కువ సార్లు తలుచుకోకపోయినా, అప్పటి వరకు నా అపరాధ భావాన్ని కోల్పోలేదు. ఆ రాత్రి నా గదిలో కూర్చొని ఉండగా, సీత నాలోని ఈ అన్నింటినీ మౌనంగా నయం చేసిందని గుర్తించాను. అయితే ఈ సంభాషణంతా చాలా క్లుప్తంగా ఉంది. సహజంగాను ఉంది. అంటే చాలా హ్మ్. తక్కువగా ఉంది అని. వాస్తవాన్ని అంటే వాస్తవానికి దగ్గరగా ఉంది. అంటే అది నిజమే కదా! అంతకుముందు తన తండ్రి చనిపోయినప్పుడు మీనాక్షి కూడా చాలా బాధపడింది. తన చావుకి నేనే కారణం అనేసి అపరాధ భావంతో ఉంది. నేను తండ్రి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోవడము, కనపడకుండా ఆయనని బాధ పెట్టడం అనే దానివల్ల అతను మరణించి ఉంటాడని ఎంతో అపరాధ భావంతో ఉంది కదా! అది అంతా కూడా ఆమె ఆ రాత్రి ఆమె దగ్గర కూర్చొని తీసేసినట్టుగా అనిపించిందనమాట. అంటే ఈ లోకంలోకి రావడం, పోవడం అనేది వారి యొక్క డిజైన్ బట్టి ఉంటుంది. దానితో వేరే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నీకసలు తన మరణంతో నీకు ఎటువంటి సంబంధం లేదు అని తను ఖచ్చితంగా ఇది సత్యము అనేసి తనకు వివరించిందనమాట. వివరించడం వల్ల ఆమెలోని అపరాధ భావం ఎంతో కొంత అపరాధ భావం ఉందనమాట ఇంకా. ఆ అపరాధ భావం మొత్తము తీసే తీసేయబడిందనమాట. అంటే మనకు కూడా చాలా అపరాధ భావం ఉంటుంది కదా! ఏదైనా పని చేసినప్పుడు ఇది మన వల్లే జరిగింది. దానికి కారణం మనమే అనే అపరాధ భావంతో మనము ఎంతో బాధపడుతూ ఉంటాం. మరి సీతకి ఎలా తెలిసింది? ముందుగా ఎలా తెలిసింది? అంటే సాధన వల్ల. ధ్యాన సాధన వల్ల ఎవరైనా తెలుసుకోవచ్చు. మనకి భౌతిక శరీరం మాత్రమే తెలుసు. కానీ ధ్యానం చేస్తే మనకి 7 శరీరాలున్నాయని, వాటి ద్వారా ఆహ్, మనము మన గతాన్ని తెలుసుకోవచ్చు. మన భవిష్యత్తుని తెలుసుకోవచ్చు. అదే విధంగా ఈ ప్రకృతి యొక్క గతాన్ని తెలుసుకోవచ్చు. భవిష్యత్తుని తెలుసుకోవచ్చు. మరి ప్రకృతిలో ఉండే అన్ని జీవుల యొక్క గతం తెలుసుకోవచ్చు. భవిష్యత్తు తెలుసుకోవచ్చు అన్న విషయాన్ని మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి. సో, మనకి కనబడే ఈ భౌతిక శరీరమే కాదు. ఇది ఆహ్, ప్రాణమయ శరీరం అన్నమాట. స్థూల శరీరం. మనకి 7 శరీరాలుంటాయి. ఒకటి ప్రాణమయ శరీరము, 2 హుహు. మొదటిది అన్నమయ కోశం. అంటే స్థూల శరీరం. 2 ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే ఆహ్, ఎథరిక్ బాడీ. హ్మ్. మనము నిద్రపోతున్నప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. ఏదో మనకి తాకుతుంది, మన దగ్గరకొస్తుంది అన్న ఆలోచనొస్తుంది. మనం కళ్ళు మూసుకున్నా గానీ, మనకు అది స్పర్శని మనము ఆహ్, తెలుసుకోగలం కదా! అది ప్రాణమయ కోశం అన్నమాట. ఎథరిక్ బాడీ. మూడోది మరి మనోమయ కోశం. మనోమయ కోశం అంటే ఆస్ట్రల్ బాడీ. సూక్ష్మ శరీరం. మరి ఆహ్, మనం పడుకున్నప్పుడు మన బాడీలోంచి సూక్ష్మ శరీరం అనేది బయటికి వెళ్తుంది. అనేక లోకాలు తిరిగి మళ్ళీ నిద్ర మేలుకునే టైంకి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అనే విషయము అవగాహన చేసుకోగలం. ఎప్పుడు? ధ్యాన సాధన ఉన్నప్పుడు మాత్రమే. మరి ఆహ్, నాలుగో శరీరం ఏంటంటే హ్మ్. విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే మెంటల్ బాడీ. మెంటల్. మనము ఆలోచిస్తూ ఉంటాం కదా! హ్మ్. మన మెంటల్ బాడీలో హ్మ్. మనము గత జన్మల యొక్క ఎన్నో జన్మల నుంచి మనం తీసుకున్న జ్ఞానం అంతా ఈ విజ్ఞానమయ కోశంలో ఉంటుందన్నమాట. మనం ధ్యానం ద్వారా దాన్ని ఆహ్, హ్మ్. ప్రస్తుత జీవితంలోకి తీసుకోవచ్చు.
దానిని మనము డ్రీమ్స్ ద్వారా గతంలోకి వెళ్ళి మనం గతంలో ఏం చేశామో అనేది చూసుకుంటామనమాట. ఆహ్, ఫిఫ్త్ బాడీ స్పిరిచ్యువల్ స్పిరిచ్యువల్ బాడీ. స్పిరిచ్యువల్ బాడీ ఆనందమయ కోశం అనమాట. ఇందులో మనము ఆనందాన్ని అనుభూతి చెందుతాం. అంటే ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. ఎంజాయ్‌మెంట్‌ని మనము బాగా ఆస్వాదిస్తామనమాట. నెక్స్టు అంటే భవిష్యత్తుని మనము ఫిఫ్త్ వార్డ్‌లోకి వెళ్ళి భవిష్యత్తుని చూడగలం. అంటే మనము వెనక్కి వెళ్లి గతాన్ని చూసుకోగలము ఫోర్త్ బాడీ ద్వారా. ఫిఫ్త్ బాడీ ద్వారా భవిష్యత్తుని చూసుకోగలము. మనకి రేపు ఏం జరగబోతుంది? మనము ఆహ్, రాబోయే కర్మలేమన్నా ఉన్నాయా? లేదా? అని మనము ధ్యానంలో కూర్చొని మనము భవిష్యత్తుని చూసుకోగలం. భవిష్యత్తుని చూసుకొని మనము అది మన జీవితంలోకి ఎంటర్ కాకముందే మనము క్లియర్ చేసుకోగలము. దానికి ఒక్కటే మార్గం కర్మ ధ్యానం. మనము ఆహ్, ధ్యా నిద్రపోతూ ఉన్నప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. ఆహ్, మధ్యరాత్రి మెలుకువ రావాలి మాస్టర్స్ అని కోరుకోవాలి. మధ్యరాత్రి మెలుకువ వచ్చినప్పుడు లేచి కూర్చొని మనం ఏదైతే మంచం మీద పడుకున్నామో ఆ బెడ్ మీద కూర్చొని చక్కగా కాసేపు అంటే ఒక 20 నిమిషాలు, 30 నిమిషాలు ధ్యానం చేసి మనం ఏ బాధతో అయితే ఏ సమస్యతో అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకి కారణం ఏంటి మాస్టర్స్ అని అడిగి చక్కగా వినయంతో అడిగి 3 సార్లు వినయంతో అడిగి మళ్ళీ 30 మినిట్స్ శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చొని ధ్యానం చేసి మనము నిద్రపోవాలి. అప్పుడు మనము ఆహ్, మాస్టర్స్ డ్రీమ్స్ ద్వారా, కలల ద్వారా మనకి స్వప్నాల ద్వారా మనకి మెసేజ్‌ని అందిస్తారనమాట. మరి మనము అడగగానే అడిగించడానికి ఆహ్, హాస్టల్ మాస్టర్స్ రెడీగా ఉంటారు. ఎప్పుడెప్పుడు అడుగుతారా వీళ్ళు సహాయం చేద్దామా అన్నట్టుగా ఆహ్, మరి మాస్టర్స్ ఎప్పుడూ ఆహ్, ఆతృతతో ఉంటారు కాబట్టి మనము ఈ ఈ ప్రాసెస్ ద్వారా మనము గతాన్ని తెలుసుకోవచ్చు. భవిష్యత్తుని తెలుసుకోవచ్చు. మనము ఆ సమస్య అంటే సమస్య వచ్చిన తర్వాత క్లియర్ చేసుకోవడం కంటే ఆహ్, సమస్య రాకముందే తెలుసుకొని, అది మన జీవితంలోకి రాకముందే క్లియర్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. దాన్ని సారు రాడార్ సిస్టమ్ అంటారు. మరి భారతదేశం ఉంది. భారతదేశానికి శత్రు దేశమైన పాకిస్తాన్‌తో ముప్పు ఉంది గదా! మరి బార్డర్‌లో ఏం పెడతారు? రాడార్ పెడతారు. మరి ఆహ్, వాళ్ళ గగనతలం నుంచి మన గగనతలంలోకి, మన దేశంలోకి దూసుకొచ్చే విమానాలని ముందుగానే కనిపెట్టి, వాటిని ధ్వంసం చేయడానికి రాడార్ సిస్టమ్ అనేది ఉంటుందనమాట. ఆ రాడార్ సిస్టమ్ లాగే మనం కూడా మనలో ఉన్న రాడార్‌ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం రాబోయే కర్మల్ని చూసుకోవచ్చు. చూసుకొని అక్కడే హాస్టల్‌గానే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. మనము జీవితంలో అనుభవించకుండానే. దాన్ని అక్కడే క్లియర్ చేసుకోవచ్చు. అలా మనము కర్మధ్యానం ద్వారా మన గతాన్ని తెలుసుకోవచ్చు, భవిష్యత్తుని తెలుసుకోవచ్చు. ఇంకోటి సిక్స్త్ బాడీ ఏంటంటే విశ్వమయ కోశం. దీని ద్వారా మనము ప్రకృతి యొక్క అంటే వేరే వాళ్ళ యొక్క భవిష్యత్తుని చూడగలం. భవిష్యత్తు కాదు. సారీ. గతాన్ని చూడగలం. ఫిఫ్త్ బాడీ ద్వారా ఏం చూడగలము? విశ్వం యొక్క గతాన్ని చూడగలం. అందుకే వాల్మీకి ఎలా రాసాడు మహాభారతాన్ని అంటే సిక్స్త్ బాడీలోకెళ్ళి విశ్వం యొక్క గతాన్ని చూసి రాసాడనమాట. కానీ తను సిక్స్త్ బాడీలో చూసింది ఫస్ట్ బాడీలోకొచ్చి రాయాలంటే అన్ని కల్పితాలు వస్తున్నాయి కాబట్టి విఘ్నేశ్వరుడిని ప్రార్థించి విఘ్నేశ్వరుడు ఆహ్, మరి ఉన్నది ఉన్నట్టుగా రాయాలంటే చూసింది చూసినట్టుగా రాయాలంటే సెవెంత్ బాడీలో ఉన్న వ్యక్తి మాత్రమే ఫస్ట్ బాడీలోకొచ్చినా అలాగే స్థిరంగా స్థితప్రజ్ఞతతో ఉండగలడు కాబట్టి వినాయకుడిని ప్రార్థించి వినాయకుడి ద్వారా మహాభారతాన్ని రచించాడన్నమాట వేదవ్యాసుడు. అంటే సిక్స్త్ బాడీలో ఏం చేయగలమయ్యా అంటే మనము ప్రకృతి యొక్క గతంలోకి వెళ్ళొచ్చనమాట. ఎప్పుడో జరిగిన మహాభారతం అప్పుడు తను చూడలేదు. మహాభారతం చదువుతున్నదా చూడలేదు. కానీ యూనివర్స్‌లో ఉంటుంది కదా! రికార్డ్ అయ్యి ఉంటుంది కదా!
ఆ రికార్డ్‌ని చూసి తను రాయగలిగాడనమాట. మరి ఆహ్, సారీ. ఫిఫ్త్ వర్డ్‌లోకెళ్ళి చూసి రాసాడనమాట. సిక్స్త్ వర్డ్‌లో ఏంటంటే భవిష్యత్తుని చూడగలం. అంటే జరగబోయేది. వాల్మీకి భవిష్యత్తుని చూసి ఆహ్, రాసాడు. అంటే రామాయణం జరగకముందే రామాయణ ఇతిహాసాన్ని వాల్మీకి రాయగలిగాడంటే ఎలా రాయగలిగాడు? సిక్స్త్ వర్డ్‌లో విశ్వమయ కోశంలోకి వెళ్లి చూసి రాయగలిగాడనమాట. అంటే మనం ధ్యానం ద్వారా మన 6 బాడీస్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు. చేసుకొని మనము థర్డ్ బాడీలోకెళ్తే మన యొక్క గతాన్ని చూసుకోగలం. ఫోర్త్ బాడీలోకి వెళ్తే మన యొక్క భవిష్యత్తుని చూసుకోగలము. ఫిఫ్త్ బాడీలోకి వెళ్తే ప్రకృతి యొక్క గతంలోకి వెళ్లి చూడగలం. అదే సిక్స్త్ బాడీలోకెళ్తే ప్రకృతి యొక్క ఫ్యూచర్‌ని చూడగలం. అంటే ఈ 4 ఆహ్, యాక్టివేట్ చేసుకోవాలంటే ముందు ప్రాణమయ కోశాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత మనోమయ కోశాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఒక్కొక్క దానిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనము ఆహ్, మనం భవిష్యత్తుని, గతాన్ని చూసుకొని మన సమస్యల్ని తీర్చుకోగలమనమాట. అంటే సీతామాత చిన్నప్పుడే అంటే పసిబిడ్డగా ఉన్నప్పుడే సిక్స్త్ బాడీస్ యాక్టివేషన్‌లో ఉన్నాయి. మరి వాటిని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు అంటే ధ్యానం ద్వారా, సాధన ద్వారా మనం కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు అనే విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ కొన్ని నెలల తర్వాత మరొక సంఘటన ద్వారా ప్రకృతి లోకం యొక్క ఇబ్బందిని మాత ఎంతో గాఢంగా భావిస్తుందో మనకి తెలిసింది. మిథులకు కొన్ని గంటల ప్రయాణ దూరంలో ఉన్న అరణ్యం మధ్యలో నూతనంగా నిర్మించిన ఆశ్రమం చాలా పెద్దది. దానిని ఇంకా విస్తరిస్తున్నారు. ఆ ప్రాంతంలోని అనేక మంది ఋషులు అక్కడికి ఆహ్వానించబడ్డారు. మహారాజు మాతను కూడా తనతో తీసుకువెళ్లారు. అయితే కొన్ని నెలల తర్వాత ఏం జరిగిందంట? ఒక సంఘటన జరిగిందనమాట. ప్రకృతి లోకం యొక్క ఇబ్బందిని మాత ఎంతో ఎంత గాఢంగా భావిస్తుందో, అంటే ప్రకృతి గురించి ఎంత ఇదిగా ఆలోచిస్తుందో మనకి అర్థమైందనమాట. మిథులకి కొంచెం దూరంలోని ఒక ఆశ్రమం, అరణ్యంలో ఒక ఆశ్రమం కడుతున్నారనమాట. ఆ ఆశ్రమము చాలా పెద్దదనమాట. దానికి దానిని ఇంకా విస్తరిస్తూ ఆహ్, విస్తరిస్తున్నారంట. ఆ ప్రాంతంలోకి అనేక మంది ఋషులు ఆహ్వానించబడ్డారు అక్కడికి. మహారాజు మాతను కూడా తీసుకువెళ్లారనమాట. వారు తమ ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత పరిచారకులలో ఒకరు ఈ కథను మాకు చెప్పారు. వారు అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఆశ్రమాలు అభివృద్ధి చెందుతూ ఉన్న విధానం గురించిన చర్చలు జరుపుతూ ఉన్న ఋషులను కలవడానికి వెళ్లారు. సాధారణంగా సీత కూడా ఆయనతో వెళ్ళేది. కానీ ఈసారి మాత్రం ఆశ్రమంలో ఆగిపోయింది. తనకు ఆ చర్చల్లో పాల్గొనడం ఇష్టం అయినా రానని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయినా ఆమెను ఒత్తిడి పెట్టలేదు. తర్వాత కొన్ని రోజులు ఆమె విడిగానే ఉండిపోయింది. రోజులు గడిచే కొద్దీ ఆమె విచారానికి గురై అది ఆమె ముఖంలో ప్రతిఫలించగా అందరూ దానిని గమనించారు. చివరిగా మహారాజు "ఏం జరిగింది?" అని అడిగారు. ఏమీ మాట్లాడలేదు. ఆమె ఏమీ మాట్లాడలేదన్నమాట. అయితే మరి ఎప్పుడు మహారాజు ఆశ్రమానికి వెళ్ళినా తనని తీసుకొని వెళ్ళేవారు కదా! మాతను తీసుకొని వెళ్ళేవారు. అయితే ఆమె అక్కడ ఆశ్రమంలో వెళ్ళింది కానీ, ఆమె వాళ్ళతో ఋషులతో చర్చించేటప్పుడు ఆ చర్చల్లో పాల్గొనడానికి ఇష్టపడలేదన్నమాట. ఒంటరిగా ఆశ్రమంలోనే ఉండిపోయిందన్నమాట. మహారాజు కూడా ఇబ్బంది పెట్టకుండా తనని ఒంటరిగా వదిలేశారు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె మొహం చూస్తే చాలా విచారానికి గురై చాలా ఆహ్, దుఃఖిస్తూ ఆహ్, ఉందన్నమాట. ఆమె మొఖంలో అది అందరికీ స్పష్టంగా కనిపించింది. అయితే మహారాజు అడిగారు, "ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావని?" అప్పుడు ఆహ్, ఆమె ఏమీ మాట్లాడలేదు. "నువ్వు ఈ ఆశ్రమంలో ఋషులతో ఎంత ఆనందంగా ఉన్నావోనని రాజ్యంలోని వారంతా భావిస్తూ ఉంటే, ఆశ్రమం బయట ఉండటం అనేది ఎంత అఘోరమైన విషయమో నీకు తెలుసా? ఇది నాకు చాలా భయం
కలిగిస్తుంది. జనక మహారాజు చాలా అరుదుగా ఆమెను విమర్శిస్తారు. అయితే ఎప్పుడూ జనక మహారాజు ఆమెను విమర్శించలేదనమాట. అంటే వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆమెను ఎప్పుడూ సమర్థిస్తూ, ఆమె చెప్పిన దాన్ని సమర్థిస్తూ ఉంటారనమాట. అయితే అంటూ ఉన్నారు. ఆహ్, రాజ్యంలో వారందరూ కూడా ఏమని అనుకుంటారు, నువ్వు సీతామాత ఆశ్రమానికి వెళ్ళింది కదా! అక్కడ ఋషులతో ఆనందంగా గడుపుతుందేమో గడుపుతుంది. వాళ్ళతో చర్చలతో పాల్గొంటుంది అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వాళ్ళతో అంటే కలవట్లేదు. ఆ ఋషులతో కలిసి చర్చల్లో పాల్గొనడం లేదు కదా! అది అగౌరవం కదా! ఋషులని అగౌరవపరిచినట్టు కదా! నువ్వు అలా ఎందుకు ఉంటున్నావు? అనేసి ఇది విమర్శించాడన్నమాట ఫస్ట్ టైమ్. ఆ మాటలు విన్న తర్వాత ఆమె ఆయనను చూస్తూ క్షమాపణ కోరి, "నన్ను క్షమించండి తండ్రి. అయితే నిజానికి అగౌరవంగా ఉన్నది వారు. నేను దాన్ని తెలియనట్లు ఉండలేకపోతున్నాను." అయితే ఆమె ఏమంటుంది? మహారాజు విమర్శించారు కదా! "నువ్వు వాళ్ళని అగౌరవపరుస్తున్నావు." అందరూ ఏమనుకుంటున్నారు? ఋషులతో చక్కగా ఆనందంగా ఉండి ఉంటుంది. వాళ్ళతో చర్చల్లో పాల్గొంటుంది సీతామాత అనేసి అందరూ అనుకుంటారు. కానీ నువ్వు వాళ్ళని అగౌరవపరుస్తున్నావు అనేసనన్నారు కదా! అయితే నేను వాళ్ళని అగౌరవపరచట్లేదు. వారే ఆహ్, నన్ను అగౌరవపరుస్తున్నారు. దాన్ని చూసి గూడా చూడనట్టు నేను ఉండలేకపోతున్నాను అనేసి అంటుందనమాట. ఓకే. హ్మ్. నన్ను క్షమించండి. నేను వాళ్ళని అగౌరవపరచట్లేదు. వాళ్ళే ప్రకృతిని అగౌరవపరుస్తున్నారు. దాన్ని నేను చూసి చూడనట్లుగా ఉండలేకపోతున్నాను అని అంటున్నాను. అదెలా? ఆయన అడిగారు. వారు అగౌరవంగా ఎప్పుడున్నారు? నిన్ను చూసుకోవడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉండి ఎంతో మర్యాదగా చూస్తున్నారు. అదేంటి వాళ్ళు అమర్యాదగా ఉన్నారు అనేసని అంటున్నావు. ఎప్పుడు అగౌరవంగా చూసారు నిన్ను. నిన్ను చూసుకోవడానికి ఎప్పుడు ప్రతి క్షణం కూడా వాళ్ళు ఎంతో మర్యాదగా చూస్తున్నారు కదా! అనేసని అన్నారనమాట. రండి అని ఆమె ఆయన చేయి పట్టుకొని అడవిలోకి దారి తీసి అక్కడ నరికివేయబడిన చెట్లను, మిగిలిన మానులను చూపింది. వాళ్ళు కనీసం వాటి అనుమతి తీసుకోలేదు. తాము కోరుకున్నదంతా తీసుకొని, కనీసం మిగిలిన జీవులపై దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేయలేదు. మీరు నాకు ఎప్పుడూ అరణ్యాల పట్ల గౌరవంతో మెలగాలి అని బోధించారు. తప్పనిసరిగా అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పారు. అయితే ఆమె ఆయన చేయి పట్టుకొని అడవిలోకి తీసుకెళ్తుందనమాట. తీసుకెళ్ళి చూడండి నరికివేయబడిన చెట్లను చూపించి, మిగతా చెట్లను కూడా చూపించి, వాళ్ళు చూడు వాటి అనుమతి తీసుకోలేదు వాళ్ళు నరికివేయడానికి. తీసుకోకుండానే నరికేశారు. దాని ప్రభావము మిగతా జంతువుల పైన, జీవుల పైన జంతువుల పైన గాని, మనుషుల పైన గాని ఎలా ఉంటుందనేది వాళ్ళు ఆలోచించలేదు. మీరెప్పుడు నాకు ఏమని బోధించారు? అడవుల నుంచి తీసుకునేవాళ్ళు. అందరూ ఏదైనా గానీ తమ అవసరానికి మించి ఏది తీసుకోకూడదు. తీసుకున్నా కానీ దానికి రెట్టింపు ఇవ్వాలి. కృతజ్ఞతా భావం చూపాలి అనేసి మీరు బోధించారు కదా! అనేసి ఆమె తండ్రికి చెప్తుందనమాట. తన కళ్ళెదుట కనిపిస్తున్న దానిని చూసి మహారాజు నిశ్చేష్టులైపోయారు. సీత నువ్వు చెప్పింది నిజమే. మనం దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. అయితే ఆయన నిశ్చేష్టులైపోయారంట. ఆశ్చర్యపోయారు. ఆయన అప్పటి వరకు కూడా అది ఆలోచించలేదు. అక్కడ ఆశ్రమం పెద్ద ఆశ్రమం కడుతున్నారు. దాన్ని ఇంకా విస్తరిస్తున్నారు. అభివృద్ధి పనులు చాలా చక్కగా జరుగుతున్నాయని ఎంతసేపు దాని గురించే ఆలోచించారు కానీ, ఆ పని చేస్తున్నాను. దానివల్ల ఎన్ని చెట్లను నరికివేయాల్సొచ్చింది. దానివల్ల మిగతా జీవుల మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందన్న విషయాన్ని ఆయన అప్పటి వరకు ఆలోచించలేదన్నమాట. "నువ్వు చెప్తున్నది నిజమే సీత. దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి మనము" అనేసి అంటున్నాడన్నమాట. ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలని ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా తీసుకోవాలని మీరు నాకు బోధించారు. అవును. నేను నీకు అదే బోధించాను. అది ఇప్పుడు నువ్వు ఈ ఋషులకు బోధించాలి. మనం వారితో మాట్లాడదాం అంటూ
మహారాజు ఆమెను ఆ సమావేశం వద్దకు తీసుకువెళ్లారు. ఋషులందరూ మహారాజు వచ్చి మాట్లాడటం కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారు. తనకు బదులుగా ఆ ఉచితాసనంపై ఆయన సీతను కూర్చోబెట్టి, "ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కుమార్తె నిస్పృహకు గురైంది. దానికి కారణం నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అది మీకు వివరించాలని నేను ఆమెను కోరుతున్నాను" అని చెప్పి ఆయన వెళ్లి ఆయన ఆ వెనుక వరుసలో కూర్చున్నారు. అయితే మహారాజా ఇంకా అంటున్నారనమాట. నిజమే సీత. మనం ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలి ప్రకృతికి. అంటే మనం ఎవరి దగ్గరైనా సహాయం తీసుకుంటే, మనం తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే మనము రుణపడి ఉంటాం. రుణపడి ఉంటే అది తీర్చుకోవడానికి ఇంకో జన్మ తీసుకొని రావాల్సొస్తుంది. అంటే ఆహ్, ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఆహా! మనము ఎవరి దగ్గర నుంచైనా సహాయం తీసుకుంటే, దానికి ప్రతిఫలంగా ఏదో సహాయం చేయాలి తిరిగి. లేకపోతే మనం వాళ్ళకి రుణపడి ఉంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ర రామాయణమే. రాముడు శాపం కారణంగా భార్య వియోగాన్ని తీసుకొనొస్తాడు. అది ఎందుకు భార్య వియోగం ఎందుకు కలిగింది ఆయనకి? ఆహ్, ఒకానొక టైంలో ఆయన ఆహ్, పార్వతీదేవిని ఆహ్, శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతీదేవిని ఒక రాక్షసుడు బంధిస్తాడనమాట. తన మాయా శక్తులతో ఆమెను బంధించి ఉంచుతాడు. ఆమెను విడిపించడం ఎవ్వరి వల్ల కాదు. ఎవరి వల్ల కాకపోతే అప్పుడు విష్ణుమూర్తే ఆహ్, రాక్షసుడి యొక్క చెర నుండి విడిపిస్తాడనమాట. అది ఎలా అంటే ఆహ్, బృంద అనే ఆవిడ ఉంటుందనమాట. ఆ రాక్షసుడి భార్య అనమాట. జలంధరుడు అనే రాక్షసుడి యొక్క భార్య పేరేంటంటే బృంద. బృంద అంటే తులసి. ఆమె విష్ణుమూర్తి భక్తురాలనమాట. భార్య ఆహ్, భర్తకి మంచి జరగాలని భర్త యొక్క శక్తి ఎవరు? భార్యే గదా! మరి భర్త ఎప్పుడూ అజేయుడై ఉండాలనేసి ఆమె ఎన్నో పూజలు చేస్తూ ఉంటుంది. తను ఎవరికి పూజలు చేస్తుంది? విష్ణుమూర్తికి పూజలు చేస్తుంది. మరి విష్ణుమూర్తి భక్తురాలు. మరి ఆయనను కొట్టాలంటే ఆమె భార్యను కొట్టాలి. అప్పుడే ఆయన శక్తి బలహీనం అవుతుందనేసి విష్ణుమూర్తి ఆమె దగ్గరికి వెళ్తాడనమాట. ఆమె చక్కగా పూజ చేసుకొని భర్తకి ఆహ్, బొట్టు పెట్టాలని విష్ణుమూర్తిని తాకుతుంది. భర్త అనుకోని తాకుతుందనమాట. అప్పుడు తెలుస్తుంది. వచ్చింది తన భర్త కాదు విష్ణుమూర్తి అని తెలుసుకుంటుంది. అప్పుడు నా ప్రాతిపత్యానికి భంగం కలిగించావు నువ్వు. ఆహ్, నిన్ను నా భర్తగా భావించాను నేను. అంటే అప్పుడు మనస, వాచ, కర్మణ అంటే మనసులో తలుచుకున్న అది తప్పే. తప్పే అనేసి ఆమె భావించి ఆమె ఆత్మహత్య చేసుకుంటుందనమాట. అంటే ఆత్మహత్య చేసుకుంటుంది. నేను నా భర్త దీనివల్ల ఎంతో బాధపడతాడు. భార్య వియోగాన్ని అనుభవిస్తాడు గదా! నా భర్త. నేను చనిపోవడం వల్ల. మరి నువ్వు కూడా భార్య వియోగాన్ని అనుభవించని శపిస్తుందనమాట. ఆ శాపాన్ని రామావతారంలో తెచ్చుకుంటాడు విష్ణుమూర్తి. అలా భార్య వియోగాన్ని తెచ్చుకుంటాడనమాట. అప్పుడు శివుడు మరి సహాయం తీసుకున్నాడు కదా! విష్ణుమూర్తి దగ్గర. తన భార్య చెరలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి సహాయం చేశాడు. మరి దాన్ని తీర్చుకోవడానికి శివుడు ఏం చేశాడు? హనుమంతుని రూపంలో జన్మ తీసుకొని రాముడికి సహాయం చేశాడనమాట. అంటే ఎవ్వరమైనా కానీ, మనం అడగకుండా సహాయం చేసినా కానీ, "నేను అడగలేదబ్బా! వాళ్ళని సహాయం చేయమని, కానీ చేశారు" అనేసి మనం అంటాం. కానీ అలా కాదు. అడగకుండా మనకెవరైనా సహాయం చేసినా, మనం అడిగి సహాయం తీసుకున్నా, అడగకుండా సహాయం తీసుకున్నా కానీ, మనం తీసుకున్న సహాయానికి మనం తిరిగి ఏదైనా చెయ్యాలి. సహాయం చేయాలి. లేకపోతే మనం వాళ్ళకి రుణపడి ఉంటాం. దానికోసం ఒక జన్మ తీసుకొని రావాల్సొస్తుంది. అలా ఆహ్, ఆ శివుడు హనుమంతుడి రూపంలో జన్మ తీసుకొని బంటుగా, సేవకుడిగా, ఒక సేవకుడిగా బంటుగా ఉంటాడనమాట. చూడండి రాముడిని కలుసుకున్నప్పటి నుంచి
రాముడ రామ రామ రాముడు తన అవతారాన్ని చాలించేంత వరకు కూడా ఒక సేవకుడిగా ఉంటాడు. ఎక్కడ తన గొప్పతనాన్ని చెప్పుకోలేదు. అంటే కీర్తిని ఆశించలేదు. కానీ కీర్తి వచ్చిందా లేదా? వచ్చింది. ఉడత కూడా అలాగే చేస్తుంది. అంటే తనకు చేతనైన సహాయం. ఉడత సహాయం అని తీసి పారేస్తాం. కానీ ఎవరికి ఆహ్, తోచిన సహాయాన్ని వాళ్ళు చేశారు. ఇప్పుడు బంటుగా శివునికి చాలా శక్తి ఉంది కాబట్టి హనుమంతుడు రూపంలో తను నవనీతులని అష్టసిద్ధులను కలిగి ఉన్నాడు కాబట్టి తనకు చేయాల్సిన సహాయం తను చేశాడు. లంకను దాటి వెళ్ళాడు కదా! తన శక్తితో. కానీ ఉడత ఏం చేసింది? వారధికి నిర్మించేటప్పుడు తన చాతనైన సహాయం నీళ్ళల్లో మునిగి ఇసుకలోకొచ్చి ఇసుకలో బొర్లి మళ్ళీ ఆహ్, వారధి దగ్గరికి వెళ్లి తన ఒంటికున్న ఇసుకని దులిపేదనమాట. అలా తనకు సహాయం చేసింది. అంటే తన ప్రాణానికి ఒడ్డి సహాయం చేసింది. ఆహ్, మనం ఎవరైనా ఇంతే సహాయం చేశారంటే, ఇంతేనా అనేసనంటాం. ఇంతే కాదు. వాళ్ళకి తోచిన సహాయం వాళ్ళకి చేశారు. వాళ్ళ ప్రాణానికి ఒడ్డి వాళ్ళు చేయగలిగిన సహాయం చేశారనేసి మనం గుర్తించాలి. అంటే ఎవరికి చేతనైన సహాయం వాళ్ళు చెయ్యాలి. ఉడత సాయం అంటారు. ఉడత సాయం ఏమి తక్కువేం కాదు. తన ప్రాణానికి ఒడ్డి చేసింది కదా! అలా మనము సహాయం తీసుకున్నప్పుడు మనం మళ్ళీ చెయ్యాలి అన్నది ఇక్కడ మనము ఎన్ మన జీవితంలో ఎంతో రుణ సహాయం తీసుకుంటుంటాం గదా! చిన్నప్పుడు తల్లిదండ్రుల సహాయం తీసుకుంటాం. తల్లి చూడండి మనం చిన్నగా ఉన్నప్పుడు మన మలమూత్రాలను ఎత్తుతుంది. అసహించుకోకుండా ఎంతో ప్రేమగా సేవ చేస్తుంది కదా! మరి అదే తల్లి ముసలితనంలో మంచాన పడితే మనం అసహించుకుంటాం. మనం సహాయం చెయ్యం. అంటే మనం చేసిన తీసుకున్న సహాయాన్ని రుణం తీర్చుకోవాలి. కొంతమంది సడెన్‌గా పోతారు. అంటే వాళ్ళకి రుణం లేదు అన్నట్టు. తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకోవడానికి వాళ్ళకి రుణం లేదు. వాళ్ళు రుణపడి లేరు. అంతకుముందు జన్మలో వాళ్ళు వాళ్ళకెంతో సేవ చేశారు కాబట్టి, ఈ జన్మలో వాళ్ళు సేవను తీసుకున్నారు అనేసి అర్థం చేసుకోవాలి. అదే సేవ చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఎంతో సంతోషంగా ఆహా! ప్రకృతి నాకు అందించిన గొప్ప వరం. నా రుణాన్ని తీర్చుకోవడానికి హ్మ్. లభించిన చక్కటి అవకాశం అని భావించి మనము స రుణం తీర్చుకోవాలనమాట. అలా మనము ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే, ఎవరైనా మన సహాయం కోరి వస్తే, అప్పుడు మనము మన రుణాన్ని తీర్చుకుంటున్నాం. వాళ్ళకి సహాయం చేస్తున్నట్లు కాదు. మనం వాళ్ళకెప్పుడూ రుణపడి ఉంటాం. అందుకే మన దగ్గరికి వచ్చారు వాళ్ళు. మనము మన రుణాన్ని తీర్చుకుంటున్నాం అన్నట్టుగా మనము వారికి సహాయం చేయాలి. అట్లా మనము ఆహ్, అది చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పించారంట? జనక మహారాజు సీతకు నేర్పించారంట ఆ విషయాన్ని. మనము మనకు ఎవరు నేర్పించారు? సీతాయనం ద్వారా, సీత ద్వారా మనము నేర్చుకున్నాం. ఇది మనము నేర్చుకోవాల్సిన ఒక గొప్ప లెసన్ అన్నమాట. మనము 5 రుణాలను కలిగి ఉంటాం. ఈ భూగోళం అనేది పెద్ద జైలనమాట. ఈ జైల్‌లో నుంచి మనకి ముక్తి కావాలనేసి ప్రతి ఒక్కరి ఆశ ఏంటి? ముక్తి కావాలి. ఈ జైల్‌లో నుంచి బయటపడాలి. ఈ జన్మ పరంపర నుంచి మనము విడివడాలి. అంటే జన్మించడం, మరణించడం, జన్మించడం, మరణించడం ఈ సైకిల్‌లోంచి మనం బయటికి రావాలనుకుంటాం కదా! ప్రతి ఒక్కరి ఆహ్, చివరి కోరిక అదే. ఈ ఈ సైకిల్ నుంచి బయటికి రావాలి. మరి రావాలి అంటే మన రుణాలను తీర్చుకోవాలి. ఎన్నో జన్మల నుంచి మనము ఎంతో రుణపడి ఉన్నాం. ఎందరికో రుణపడి ఉన్నాం. అంటే 5 రకాల రుణాలు తీర్చుకోవాలి మనం. మానవ జన్మ తీసుకున్నప్పుడు 5 రకాల రుణాలను తీర్చుకుంటూ, మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలా అంటే 5 రుణాలేంటంటే దేవ రుణం ఒకటి, ఋషి రుణం ఒకటి, ఆహ్, భూత రుణం ఒకటి, మనుష్య రుణం ఒకటి, ఆహ్, ఋషి రుణం. ఈ 5 రుణాలని మనము ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ ఉండాలి. మనము ఇలా తీర్చుకోవాలన్న గొప్ప లెసన్‌ని మనకి సీతాదేవి ద్వారా మనకి అందించారు 'డీనా మెరీన్' గారు.
తన డ్రీమ్ ద్వారా. ఇలా హ్మ్. సో, మనం ఒక లెసన్ నేర్చుకున్నాం ఈరోజు. అదేంటంటే మనం సహాయం తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి ప్రత్యుపకారంగా ఏదో ఒకటి చెయ్యాలి. అంటే హ్మ్. అంతే విలువైనది చేయకపోయినా ఏదో సంథింగ్ ఏదో ఒకటి చేయాలి అన్నది మనం నేర్చుకోవాలి. ఓకే. ఆ విషయాన్ని నువ్వే వాళ్ళకి బోధించు. నేను నీకు బోధించాను కదా! ఇప్పుడు నువ్వు అది బోధించు ఈ ఋషులకి అనేసి చెప్పాడనమాట. చెప్పి ఆహ్, ఆశ్రమం అంటే ఆ ఋషుల దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ సమావేశం దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఏదైతే అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. మహారాజు వచ్చి ఆసనం మీద కూర్చొని తమకు బోధిస్తారు అన్నట్టుగా అందరూ ఋషులు అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆశ్రమంలో. ఆ సమావేశంలో ఆహ్, సీతని తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోబెట్టి, "నువ్వు బోధించు వాళ్ళకి ఈ విషయాన్ని" అని చెప్పేసి తను వెనక వరుసలో కూర్చుంటాడనమాట. ఇంకో విషయం ఇక్కడ మ ఆహ్, మనం ఇంకోటి కూడా నేర్చుకోవాలి. అంటే ఆహ్, సీతాదేవి, రాముడు పట్టాభిషేకం జరిగిన తర్వాత సీతాదేవి అందరికి బహుమతి ఇస్తూ వస్తుందనమాట. అలా ఇస్తూ వస్తూ హనుమంతుడికి కూడా ఆహ్, తనకి రాముడు ఇచ్చిన ముత్యాల హారాన్ని, ఎంతో ప్రేమతో ఇచ్చిన ముత్యాల హారాన్ని హనుమంతుడికిస్తుందనమాట. అప్పుడు హనుమంతుడు ఆ ముత్యాలను కొరికి పడేస్తాడు. తీసుకోడు అనేసి మనం విన్నాం కదా! రామాయణంలో అందరూ చెప్పుకుంటారు. మరి మనం జ్ఞాన కోణంలో అందులోంచి ఏం నేర్చుకోవాలి అంటే హ్మ్, మనము ఇతరుల నుంచి ఏమి తీసుకోకూడదు. అంటే అవసరం లేనప్పుడు. దేన్ని తీసుకోకూడదు. తీసుకున్నామా మళ్ళీ దాన్ని తీర్చడానికి మళ్ళీ ఇంకో జన్మ వస్తుందనే విషయాన్ని మనకి హనుమంతుడు చక్కగా చెప్పాడనమాట. ఈ సన్నివేశం ద్వారా. ఎందుకంటే సీతాదేవి దగ్గర నుంచి ఆ ముత్యాల హారాన్ని స్వీకరిస్తే ఆమెకు రుణపడి ఉంటాడు హనుమంతుడు. రుణపడి మళ్ళీ ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ ఆమె కోసం ఇంకో జన్మ తీసుకోవాల్సొస్తుంది. అలా తీసుకోకుండా ఉండడం కోసమే హనుమంతుడు ఆ ముత్యాలని కొరికి ఇందులో నా రాముడు లేడు. తను ఎవరి కోసమొచ్చాడు? రాముడి కోసమొచ్చాడు. రాముడికి సేవ చేయడం కోసమే వచ్చాను అన్న విషయాన్ని చక్కగా చెప్పకుండానే చెప్పాడు సీతాదేవికి. అంటే సీతాదేవికి నేను తీసుకోను అని చెప్పలేదు. చెప్తే ఏమవుతుంది? సీతాదేవి బాధపడుతుంది గదా! అంటే తనని బాధ పెట్టకుండా, తీసుకొని తాను బాధపడకుండా చక్కగా కొరికి ఇందులో నా రాముడు లేడు. నాకు రాముడి కంటే విలువైనది ఏదీ లేదు లోకంలో అని చక్కగా చెప్పాడనమాట. అంటే మనం ఎలా ఉండాలి అంటే ఈ లోకంలో ఎవరిని నొప్పించక, తానొవ్వక, తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకంలో నేర్చుకున్నాం గదా! చిన్నప్పుడు. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. అంటే మనము గత రుణాన్ని తీర్చుకుంటూ, భవిష్యత్తులో రుణపడి ఉండకుండా, అంటే జన్మలు తీసుకోకుండా మనము మన జన్మని ఆహ్, హ్మ్. పూర్తి చేయాలి. ఈ జన్మ ప్రణాళికల్ని పూర్తి చేసుకోవాలి. అప్పుడే మనము ఈ జైలు నుండి బయటికి వెళ్తాం. ఇప్పుడు పుణ్యకర్మలు చేశామనుకోండి, దానికోసం మళ్ళీ జన్మించాలి. అంటే ఇప్పుడు ఆహ్, మంచి చేశాము. దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. చెడు చేసాం. దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. అంటే మంచి చేస్తే బంగారపు సంకెళ్ళు, చెడు చేస్తే ఇనుప సంకెళ్ళు. అంటే మంచైనా సంకెళ్ళే. చెడైనా సంకెళ్ళే. సంఖ్యలే గదా! బంగారు సంఖ్యలైతేంటి, ఇనుప సంఖ్యలైతేంటి. మళ్ళీ మనం జన్మ తీసుకోవడానికి కారణమవుతుంది గదా! అలా కారణం కాకుండా మనం జీవించాలి. గత జన్మ రుణాన్ని తీర్చుకుంటూ హ్మ్. భవిష్యత్తులో జన్మ తీసుకోకుండా తగ్గించుకుంటూ అంటే ఎవరికీ రుణపడి ఉండకుండా మనము మన ప్రయాణాన్ని కొనసాగించాలి అనే విషయాన్ని, ఒక లెసన్‌ని మనము ఇక్కడ నేర్చుకోవాలి. సో, మనము ఎలా ఉండాలంటే, మన అవసరమైనప్పుడు మాత్రమే ఇతరుల నుంచి తీసుకోవాలి. అవసరమైనంత వరకే మనం తీసుకోవాలి. దానికి కూడా ప్రత్యుపహారంగా మనము ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వాలి. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇండ్లల్లో పని మనుషుల్ని పెట్టుకుంటాం. మనకి సహాయం చేయడానికి. వాళ్ళకి జీతం ఇస్తున్నాం అంటారు.
కానీ మనుష్య రుణం అది. మనము వాళ్ళ దగ్గర నుంచి సేవ తీసుకుంటున్నాం. మనం ఇచ్చే డబ్బులు వాళ్ళ సేవకి సరిపోతాయా? సరిపోవు. మనం సరిపోతాయని అనుకుంటాం భౌతికంగా. కానీ దేవుని దృష్టిలో అది ఎంతో గొప్ప సేవ. ఆహ్, దానికి మనం రుణపడి ఉంటాం. కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకోవాలంటే వాళ్ళు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయాలి. ధన సహాయం అవసరమైతే ధన సహాయం చేయాలి. ఏదైనా వస్తువు సహాయం అయితే వస్తువు సహాయం చేయాలి. అట్లా వాళ్ళ జీతం ఇస్తున్నామని కాకుండా వాళ్ళకేదైనా పిల్లల చదువు కోసము డబ్బులు అవసరమైతే ఆ సహాయం చేయాలి. లేకపోతే బట్టలు హ్మ్. సరైన దుస్తులు లేవు. వాళ్ళకి తిండికి సరిపోయిన ఆహ్, తిన్ ఆహారానికి సరిపోవడం లేదు ఆమె జీతం అంటే ఆహారానికి సంబంధించి ఏదైనా ఒక సహాయం. అలా మనము సహాయం చేస్తూ మనుష్య రుణాన్ని తీర్చుకోవచ్చనమాట. అలా మనము రుణాన్ని తీర్చుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి అనే లెసన్‌ని ఇక్కడ మనకు సీతాదేవి చక్కగా వివరిస్తుందనమాట. సీత చుట్టూ చూసి మౌనం వహించింది. అంతకు ముందెన్నడూ ఆమె సమూహాలతో మాట్లాడి ఉండలేదు. దానికి తోడు సహజంగానే ఆమె సిగ్గరి. వినయం, మర్యాద ఆమె సహజ లక్షణాలు. ఆమె తన తండ్రితోనూ, రాజా ప్రాసాదంలో తన సన్నిహితులతోనూ నిర్భయంగా తాను చెప్పదలుచుకున్నది చెప్పేది. కానీ ఈ విధమైన అగౌరవనీయమైన సమూహాలను ఉద్దేశించి ప్రసంగించడం ఆమెకు కొత్త. అయితే ఆమె ఎప్పుడూ కూడా తన తండ్రితోటి రాజప్రాసాదంలో తన సన్నిహితులతోటే మాట్లాడింది. కానీ అలా ఆహ్, ఆశ్రమంలో అంటే గౌరవప్రదమైన వ్యక్తులను ఉద్దేశించి ఎప్పుడూ ప్రసంగించలేదు. ఆమె, ఆమె మాట్లాడలేదు అనేసి ఆహ్, అది కొత్త. ఆమె అదే మొదటిసారి మాట్లాడడము అనేసి ఆహ్, కొంచెం బిడియంగా ఉంది. అంతే కదా! మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫస్ట్ టైమ్ చేస్తున్నప్పుడు మనకి మొహమాటము, సిగ్గు, బిడము ఇవన్నీ ఒస్తాయి. అలా ఆమె కూడా ఆ ఫీలింగ్ ఎదుర్కొంది అనేసి అంటున్నారు. నెక్స్ట్ మహారాజు ఓకే. మరి టైం అయిపోయింది గంట. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు ఇంతటితో సెషన్ ముగించుకుందాము. నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.